గొర్రెల స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఏపీ గొర్రెల రైతులు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులలో బ్రోకర్లు 2 కోట్లు ఎగేసినట్టు గుర్తించారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే నిందితుల ఇళ్లలో సోదాలు చేసి 2 రోజుల పాటు కళ్యాణ్ని కూడా విచారించడం జరిగింది. ప్రస్తుతం బాధితులైన రైతులను కూడా విచారణకు హాజరయ్యి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా నోటీసులు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం గుంటూరు పల్నాడుకు చెందిన గొర్రెల రైతులు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందంటే అసలు ఈడీ ఎప్పుడు రమ్మని చెప్పింది మీకు ఈరోజు ఈడీ గారు ఈరోజు 10 గంటలకు రమ్మన్నారు. అసలు ఎట్లా మీరు గొర్రెలు అమ్మిరు, మీకు ఎన్ని డబ్బులు రావాలి, ఎట్లా మోసం చేశారు, ఎవరు కొన్నారు మీ తాన గొర్రెలు? మాకు ఏడీ కేసీ సాయి, రవికుమార్, విక్రమ్, మోహిద్దును ఇంకా మళ్ళీ మా ఊరికి వచ్చారు. మాది అంగళూరు, పల్నాడు జిల్లా, ఈపూరు మండలం, ప్రకాశం జిల్లా ఎల్లల చెరువులో పాయింట్ పెట్టామని మా కాడ అన్ని గొర్రెలు చూసుకొని అక్కడ తీసుకెళ్ళి పాయింట్లో వేసుకున్నారు. అందరికీ 133 యూనిట్లు వేసాము. 3 రోజుల నుంచి 6 రోజులు ఒకటికి డబ్బులు కొడతామన్నారు. మా అకౌంట్ తీసుకున్నారు ఏడీలు. విక్రమ్ మాకు ఇంతవరకు అమౌంట్ కొట్టలేదు. వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ డ్రా చేసుకున్నారు. మేము 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. మీకు ఎన్ని డబ్బులు రావాలి? నాకు 33,60,000 రావాలి. ఎన్ని యూనిట్లు వేసారు మీరు? నేను 22 యూనిట్లు వేసా. మీరు చెప్పండి, మీరు ఎన్ని యూనిట్లు ఇచ్చారు గొర్రెలు? మీ ఎన్ని ఉన్నాయి అసలు? నా 3 యూనిట్లు ఉన్నాయి సార్. 3 యూనిట్లు ఉన్నాయి. 63 గొర్రెలు ఇచ్చాము మేము. గత 2 సంవత్సరాలుగా ఇదే మొత్తం 18 యూనిట్లు మాయి. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇదే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పేసి కేశవ సాయి డాక్టర్ వచ్చేసి మహుద్దీన్, విక్రమ్ వాళ్ళ బినామీలుగా ఉండి, తర్వాత ఈ మహేంద్ర, శ్రీకాంత్ అనే మధ్య వ్యక్తులు ఉన్నారనమాట. వాళ్ళ నుంచి వచ్చి కేశవ సాయి అనే డాక్టర్ మా దగ్గరకు వచ్చి గొర్రెలు కొనుక్కొని 3 రోజులు డబ్బులు వేపిస్తామని చెప్పి మేము పెట్టిన ప్రామిసర్ నోట్లలో అవన్నీ చింపేసి వాళ్ళ నోట్లలో మళ్ళీ కొత్త వాటర్మీన్కి ట్రాన్స్లేషన్ చేసుకొని మాకు రావాల్సిన డబ్బులు మొత్తం వాళ్ళ బినామీల పేర్ల మీద మార్చుకున్నారనమాట. గతంలో ఇదివరకు ఏసీబీ సార్లకు తిట్టిన ఎంక్వైరీ చేసి 1 సంవత్సరం కిందట పిలిపించి సరే డీల్ చేస్తాం, కేసు తొందరలో వస్తాయని చెప్పేసి మధురెడ్డి సార్ అని ఇలా పిలిపించారు. దాని తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈడీ సార్ వాళ్ళు ఇప్పుడు పిలిపించడం జరిగింది. ఏమైనా తీసుకురమ్మన్నారా ఈరోజు మీకు ఈడీ అధికారులు? మా గలేం తీసుకురాలేదు. ఒక నోటరీ మాత్రమే పంపించారనమాట. మీకు ఇప్పుడు విచారణకు వస్తారు కదా, మీ దగ్గర ఉన్న ఆధారాలు అవి ఏమైనా తీసుకురా? ఆధారాలు ఏమి తీసుకురమ్మన్నారు సార్. ఏమేమి తీసుకొచ్చారు మరి? అంటే మేము ఎన్ని యూనిట్లు వేసింది, ఎంతమంది బాధ్యతలు, ఎంత అమౌంట్, ఏం చెప్తారు మరి గవర్నమెంట్కి? కానీ ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు, మీకు డబ్బులు రావట్లేదు, గవర్నమెంట్ ఇట్లా కలిసే ప్రయత్నం ఏమైనా చేసారా ఇక్కడ ఉన్న గవర్నమెంట్? ఇప్పుడు చాలాసార్లు ఏసీబీ సార్ వాళ్ళను, పోలీసు వాళ్ళని కేసు పెట్టడము, ఈడీ సార్ వాళ్ళని తప్పితే ఇప్పుడు వరకు ఎటువంటి ఉపయోగకరంగా జరిగినట్టు మాకు అనిపించడం లేదు సార్. ఎంతప్పటికీ వాళ్ళ ప్రయత్నం కోసం ఏదో చూస్తున్నామని చెప్తున్నాం తప్పితే ఇప్పటి వరకు ఒకటి మా దాకా ఏమైతే రాలేదు ఇంకా. ఏం పేరు నీ పేరు? నా పేరు గురప్పటి సార్. మీ పేరు? మీరేం? నా పేరు రవీంద్ర బాబు అండి. మాది ఊడిజర్ల అండ్ ఈపూర్ మండల్, పల్నాడు డిస్టిక్. నాది 17 యూనిట్లు ఉన్నాయండి. నేను 357 జీవాలు ఇచ్చాను. మాకు 3 డేస్లో అమౌంట్ ఇస్తామని మా అకౌంట్స్ అండ్ ఆధార్ కార్డు ఇవి తీసుకున్నారండి. మా దగ్గర 2 డేస్లో మేము సైన్ చేపిస్తామని చెప్పి మా కాడ సైన్ తీసుకోవాలి. అంతకుముందు అకౌంట్లో ఏం సైన్ తీసుకునేవాళ్ళు ఫామ్. ఆ రోజు తీసుకోలేదని అడిగినా కూడా మహేంద్ర అని, మాకు బోకరు మహేంద్ర అన్ను మాధవ్, వీళ్ళిద్దరు కలిసి ఏడి రవికుమార్ గారు, కేశవ్ గారిని తీసుకొచ్చి మా గొర్రెలకు తీసుకొచ్చి వేసాము. 3 డేస్లో మీ అమౌంట్ వేపిస్తాం మీ అకౌంట్లో అండి. మధ్యవర్తి మీకు హామీ కావాలంటే మీ ఇక్కడ ఉన్న మా మహేంద్రాను వీళ్ళని తీసుకొచ్చి చూపిస్తామన్నారు. వీళ్ళు మీకు మేము ఇచ్చినా అయిపోయినా వాళ్ళు ఇస్తామని చెప్పి మా ఈ గొర్రెలు మొత్తం వేయించుకున్నారండి యూనిట్లు. తర్వాత ఈ ఒక 1 మంత్ 2 మంత్స్ చూసాం, అమౌంట్ పడలేదు. ఏంటంటే మాకు కొంచెం హెల్త్ బాగాలేదు, మేము వెళ్ళలేదు, గవర్నమెంట్ ఆఫీస్లో కొంచెం లేట్ అవుతుంది, సెలవులు ఉండటం వల్ల మాకు ఈ అమౌంట్ పడలేదని చెప్పి రకరకాల కారణాలు. ఇప్పుడు ఏం చెప్పారు ఈడీ అధికారులు? ఏమేమి చెప్పింది రమ్మన్నారు? ఈడీ అధికారులు మాకు నోటీస్ మాత్రం పంపించింది సార్. ఇవాళ 15వ తారీఖు మీరు 10 గంటలకి ఇక్కడ ఆఫీస్కి రండి అని చెప్పారు. మరి ఇంకా మేమైతే ఇంకా సార్ వాళ్ళని కలవలేదు, వెళ్తున్నాం. అయితే రైతులందరినీ ఈరోజు ఎవరైతే గొర్రెలు అమ్మిన రైతులు ఉన్నారో వారు ఈడీ ఆఫీస్కి వచ్చి తమ వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. మరికొంతమంది రైతులు ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. మీది ఎన్ని గొర్రెలు ఉన్నాయండి? మా ఎన్ని యూనిట్లు? మీది 9 యూనిట్లు.
ఎన్ని డబ్బులు రావాలి మీకు? 15 లక్షలు రావాలి. ఏంది మరి ఈ రోజు ఈడీ కార్యాలయం ఈ రోజు ఏంది ప్రతి ఒక్క రోజు పిలిపించుండ్రు, ఇది వచ్చేది ఏందో తెలియదేందో తెలియటమే లేదు గవర్నమెంట్కు. మమ్మల్ని రమ్మంటుండ్రు, మళ్ళీ నోటీసులు ఇచ్చామంటుండ్రు, అవి వచ్చాయో పోతాయో అర్థం కాకుండా పంచాయతీ. మీరు ఎన్ని ఉన్నాయండి? మా మాయ 5 నెట్లు ఎన్ని డబ్బులు రావాలి? మాకు 7 లక్షలు ఎంత రావాలి, మొత్తం మీద 2 కోట్ల దాకా రావాలి, మొత్తం మీద 2 కోట్లు రావాలి, 2 కోట్ల. అయితే రైతులందరూ మీకు ఎన్ని యూనిట్లు రావాలి? అయితే మనం చూస్తున్నాము మొత్తం రైతులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. 15వ తేదీన విచారణకు రావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం 2,18,00,000 వరకు మాకు రావాలి. ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా డబ్బులు రావాలి. దాదాపు 10ల సంఖ్యలో రైతులు ఉన్నారు. గత ప్రభుత్వంలో గొర్రెల పథకం కింద మా గొర్రెలను ఇచ్చి ఇక్కడ అమ్మడానికి ఒక్కొక్క యూనిట్కి అంటే మొత్తం 20 గొర్రెలు ఒక పొడేల కింద యూనిట్ లెక్క తీసుకెళ్లారు. కానీ డబ్బులు మాత్రం వేయలేదు. మొయినుద్దీన్ కాంట్రాక్టరు, ఇక్రముద్దీన్ మరికొంతమంది పశుసంవర్ధక శాఖలో పనిచేసే అధికారులు మా దగ్గరికి వచ్చి గొర్రెలు తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం జరిగింది. కాబట్టి వారిని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలి. ఇప్పటికైనా 2 సంవత్సరాల నుంచి కాళ్ళు అరిగేలాగా మేము తిరుగుతున్నాం తప్ప మా డబ్బులు మాకు రావట్లేదు అని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈడీకి ఈరోజు వారి స్టేట్మెంట్ ఇవ్వడానికి నాంపల్లిలోని ఈడీ కార్యాలయానికి రావడం జరిగింది. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మరొకసారి మీడియాతో మాట్లాడతామని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ పవన్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.